హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళలేదన్న. మిగిలిన సరికి అయితే ఇక మన బండి మీద పోజ్ అయితే బండ్లు కూడా పాయింట్లు అయితే పెట్టేసామన్న. ఇక కస్టమర్ అయితే రావడం అయితే మొదలు పెట్టారు. కానీ ఈరోజు అయితే వీడియో అయితే తీయలేను. ఎందుకన్నా అంటే మిగిలిన సరికి అయితే ఉందన్న. కస్టమర్లకైతే నేను రిప్లై ఇస్తూ ఉండాలి అడిగిన ప్రతి దానికి కూడా. ఫ్రెష్ సరికి అయితే వాళ్ళైతే ఏం అడగరో అడగకుండా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అందువల్ల అయితే వీడియో అయితే కస్టమర్ అయితే ఈరోజు అయితే చూపించలేనన్న. ఇక దాంతో పాటు కూడా కొద్దిగానే సరుకు ఉందన్న. ఈరోజు అయితే ప్రతి కస్టమర్ కూడా అడుగుతారు ఇంత సరుకు తక్కువ ఉందని. ఇక అందువల్ల అయితే కస్టమర్ వీడియోలు అయితే నేనైతే ఈరోజు అయితే చూపించలేనన్న. ఇక బెండకాయ అయితే అన్న, వంకాయ అయితే కొద్దిగా మా వాడిపోయినట్టే ఉంది. మిర్చి ఒకటే కొద్దిగా లైట్గా అయితే అలా ఫ్రెష్నెస్ అయితే ఉంది దానికైతే. ఎందుకంటే మిర్చి 2-3 రోజులు అయితే ఉంటుంది కాబట్టి, బ్లాక్ మిర్చి కాబట్టి అది. ఇదైతే అన్న ఇక నేనైతే మొత్తం అయితే అమ్మేశానన్న. కానీ క్లిప్లు అయితే తీయలేదన్న. అందువల్ల అయితే ఒకటే క్లిప్ అయితే వస్తూ ఉంటుందన్న మీకైతే. బెండకాయ మిర్చి అయితే ఇక్కడ బండ్లగూడ అయిపోయిందన్న. ఇక వంకాయ ఒకటే అన్న. ఇక లాస్ట్లో 10 కేజీలు మిగిలితే హోటల్ వాళ్ళకైతే వచ్చి అడిగితే మన పడ్డ రేట్కి అయితే ఇచ్చేసామన్న. అదే అన్న 20 రూపాయలు అయితే చేసి అయితే ఇచ్చాము. లాస్ట్ వరకు అయితే 25 కొట్లాడాను. కాకపోతే వాళ్ళు ఏమన్నా ఏరేసి ఉంది కదా, అందువల్ల అయితే ఇక 20 రూపాయలకైతే వేసేయమన్నారు. అందువల్ల అయితే వేసాను. ఇక నిన్న లాభం కలిపి ఈరోజు ఇచ్చిన లాభం కలిపితే మనకైతే 1880 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. అన్న మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలానే ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఉంటా అన్న.